మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. ఎవరికైతే ఇంటర్ మార్క్స్ మంచిగా వచ్చి పాస్ అయిపోయారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. అయితే కొద్దిమంది స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, కొద్దిమంది స్టూడెంట్స్ ఏమో మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పేసి బాధపడుతున్నారు, కొద్దిమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోయారు. సో వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి, తక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అంటే ఏంటి, రీవెరిఫికేషన్ అంటే ఏంటి, సప్లిమెంటరీకి ఇంప్రూవ్మెంట్కి డిఫరెన్స్ ఏందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్, మీరు ఏం చేయాలో కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ లో మార్క్స్ ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చినాయో వీళ్ళు ఖచ్చితంగా మీకు డౌట్ ఉంది, సార్ నేను బాగా రాశాను సార్, కష్టపడి బాగా రాశాను, బట్ నాకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఎక్కడో మిస్టేక్ జరిగింది అని డౌట్ ఉంటే రీకౌంటింగ్ అన్న పెట్టుకోండి, రీవెరిఫికేషన్ అన్న పెట్టుకోండి, లేదా ఇంప్రూవ్మెంట్ అన్న రాయండి. ఫైనల్గా మార్క్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఉన్న 3 అవకాశాల్లో 3 యూజ్ చేసుకోండి అన్నది నా సజెషన్ యాజ్ ఏ ఫ్యాకల్టీగా. ఓకేనా? సో దాని గురించి చెప్తాను. సో రిజల్ట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ అయితే 77% పాస్ అయ్యారు, సెకండ్ ఇయర్ 81% పాస్ అయ్యారు. ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ గర్ల్స్ పర్సంటేజ్ పాస్ ఎక్కువ ఉంది. జనరల్ ఇంటర్మీడియట్లో గర్ల్స్ది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ గర్ల్స్ది వచ్చేసి ఫస్ట్ ఇయర్లో 81% గర్ల్స్, బాయ్స్ ఏమో 72%, సెకండ్ ఇయర్ గర్ల్స్ ఏమో 85%, బాయ్స్ ఏమో 76%. జనరల్గా ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్లో ఎక్కువ పాస్ పర్సంటేజ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ బీటెక్ చేయాలి అని కొంచెం సీరియస్నెస్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్ ఎక్కువ ఉంటుంది పర్సంటేజ్ ఎవ్రీ ఇయర్ అంతే. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మనకు 3 రకాల స్టూడెంట్స్ ఉన్నారు. 3 రకాల స్టూడెంట్స్ ఈ రిజల్ట్ చూసిన వెంటనే ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్స్ మ్యాక్సిమం స్కోర్ వచ్చింది, వాళ్ళు అనుకున్నంత స్కోర్ వచ్చింది, పేరెంట్స్ హ్యాపీ, పిల్లలు హ్యాపీ, ఫ్యాకల్టీ హ్యాపీ, అందరూ హ్యాపీ, ఫుల్ స్కోర్ వచ్చేసింది. ఇంకా వాళ్ళైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఇక సెకండ్ ఇయర్ మీద ఫోకస్ చేస్తారు, సెకండ్ ఇయర్ వాళ్ళైతే ఎప్సెట్, బిట్సెట్ వీటి మీద ఫోకస్ చేస్తారు. ఇక్కడ నో ఇష్యూ, వీళ్ళందరూ హ్యాపీ ఉన్నారు. నెక్స్ట్ కొద్దిమందికి కొంచెం అనుకున్న స్కోర్ రాలేదు అంతే, మంచి స్కోరే వచ్చింది కానీ అనుకున్న స్కోర్ నార్మల్ స్కోర్ వచ్చింది, వాళ్ళు పాస్ అయిపోయారు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నేను చెప్తున్నాను, ఫస్ట్ సెలబ్రేట్ చేసుకోండి. పేరెంట్స్ మీరు అప్రిషియేట్ చేయండి, వేరే వాళ్ళతో కంపేర్ మాత్రం చేయకండి. మీ క్లాస్లో వాళ్ళకు అంత మంచి మార్క్స్ వచ్చినాయి నీకు ఎందుకు రాలేదని కంపేర్ చేయకండి. అది చదివేటప్పుడే మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ సీరియస్గా పెట్టి రిజల్ట్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయండి. కష్టపడితేనే కదా ఆ స్కోర్ వచ్చింది, ఫస్ట్ మీరు అప్రిషియేట్ చేయండి. నెక్స్ట్ ఫ్యూచర్లో మంచిగా రాయండి, ఇంకా బాగా రాయాలి ఎగ్జామ్స్ అని మోటివేషన్ ఇవ్వండి. సో ఇక్కడ వీళ్ళు చాలా హ్యాపీగా లేరు అసలు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే వీళ్ళకి సొల్యూషన్ ఉంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఏముంది, రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు, రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు, ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే ఇంప్రూవ్మెంట్ లేదు, ఇంప్రూవ్మెంట్ సపరేట్గా ఉండదు, వాళ్ళు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ మాత్రమే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇంపార్టెంట్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉందంటే డైరెక్ట్ ప్రిన్సిపల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, మీ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికి. సెకండ్ ఇయర్కి ఎలా ఉంటుంది అంటే ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఓకేనా? ఇంప్రూవ్మెంట్ ఉండదు. పాస్ అయిపోయిన వాళ్ళకి రాస్తే మొత్తం రాయాలి, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్లు ఉంటుంది అనమాట రూల్. ఓకేనా? అది ఎవరు అంత ఈజీగా రిస్క్ చేయరు. సో ఒక్కసారి మీకు ఇంకా ఏమైనా డౌట్, నాకున్న మార్గాలు ఏంటి అంటే మీకు ఆలోచించకుండా ప్రిన్సిపల్ని అడగండి లేదా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఫెయిల్డ్ స్టూడెంట్ సిచ్యువేషన్ అయితే ఎట్లుంటుంది అంటే నాట్ హ్యాపీ, చాలా నరకంగా అసలు ఇక వీళ్ళైతే జీవితంలో ఫెయిల్ అయినట్లు ట్రీట్ చేస్తున్నారు కొద్దిమంది పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అలా అనుకోకండి, ఎందుకంటే లైఫ్లో చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, ఇది ఒక ఎగ్జామ్, ఇది లైఫ్ ఎగ్జామ్ కాదు. ఓకే, ఇప్పుడు ఫెయిల్ అయ్యారు, నెక్స్ట్ ఇమ్మీడియట్గా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఉంటుంది కదా, దాంట్లో పాస్ అవ్వండి. మై డియర్ స్టూడెంట్స్ మీ బెస్ట్ ఇవ్వండి, మంచి స్కోర్ తెచ్చుకోండి. ఓకేనా? సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఫెయిల్ అయినా మీరు భయపడకండి. ఎప్సెట్కి, జేఈఈ మెయిన్స్కి, కౌన్సిలింగ్కి ఏ ప్రాబ్లం ఉండదు. కౌన్సిలింగ్కి మీకు అసలు ప్రాబ్లమే ఉండదు, మిమ్మల్ని రెగ్యులర్ స్టూడెంట్స్గానే కన్సిడర్ చేస్తారు, అలానే పర్మిషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇది 3 కేటగిరీ స్టూడెంట్స్ అని చెప్తున్నాను. ఇక్కడ రీవెరిఫికేషన్ దీనికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ మీకు నేనేమంటే రీకౌంటింగ్ అంటే ఓన్లీ ఇప్పుడు మీరు అప్లై చేస్తారు, రీకౌంటింగ్కి అప్లై చేస్తే ఓన్లీ మార్క్స్ కౌంట్ చేస్తారు. టోటల్ మార్క్స్కి కరెక్ట్ లోపల మార్క్స్ వేస్తారు కదా ప్రతి క్వశ్చన్కి, ఆ మార్క్స్ అన్ని కౌంట్ చేసి కరెక్ట్ ఉన్నాయా లేవో చూస్తారు. టోటల్ మార్క్స్కి ప్రతి క్వశ్చన్కి వేసిన మార్క్స్కి సేమ్ ఉందా లేదో చూస్తారు. రీకౌంటింగ్ జస్ట్ కౌంట్ చేస్తారు. రీవెరిఫికేషన్ అంటే మీ యొక్క ఆన్సర్ షీట్ని స్కానెడ్ కాపీ పంపిస్తారనమాట. స్కానెడ్ కాపీ పంపిస్తారు మీ మెయిల్కి, మీరు చూసుకోవచ్చు, అరే ప్రతి క్వశ్చన్ కరెక్షన్ అయిందా లేదా అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు అనమాట. అది రీవెరిఫికేషన్ అంటారు. ఓకే, ఇంకా ఇంప్రూవ్మెంట్ సప్లిమెంటరీ గురించి చెప్తా ఇక్కడ.
అయితే ఇక్కడ డోంట్ కంపేర్ విత్ ఎనీ అదర్ స్టూడెంట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, పేరెంట్స్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. మీరు ఖచ్చితంగా కేర్ తీసుకోండి, వాళ్ళకి అప్రిషియేషన్ ఇవ్వండి, కష్టపడ్డారు ఇంకా కొంచెం బాగా కష్టపడమని చెప్పండి అంతే. సెకండ్ ఇయర్ స్కోర్ చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే సెకండ్ ఇయర్లో ఎస్పెషల్గా ఐఐటీలో సీట్ రావాలన్నా, ఎన్ఐటీలో సీట్ రావాలన్నా, ట్రిపుల్ ఐటీలో సీట్ రావాలన్నా ఓన్లీ సెకండ్ ఇయర్ పర్సంటేజ్ మాత్రమే చూస్తారు. సెకండ్ ఇయర్లో 75% ఉండాలి, ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్. సెకండ్ ఇయర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్లో లాంగ్వేజెస్ అండ్ మీ ఆప్షనల్ సబ్జెక్టు ప్రాక్టికల్స్లో 75% ఉండాలి. అలా ఉంటేనే మీకు 100% వచ్చింది జేఈ మెయిన్స్లో. ఎగ్జాంపుల్ 100% వచ్చింది, మీకు 75% లేదనుకోండి, మీకు సీట్ ఇవ్వరు. నిర్దాక్షిణంగా సీట్ని డిలీట్ చేస్తారు. కౌన్సిలింగ్ అప్పుడు అంత క్రాస్ చెక్ చేయరు, కానీ సీట్ అలాట్ అయిన తర్వాత ఇప్పుడు ఐఐటి మద్రాసులో మీకు సీట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఎన్ఐటి వరంగల్లో ఎన్ఐటి వచ్చింది, సీట్ వచ్చింది. అప్పుడు మార్క్స్, అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు అలాట్మెంట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు 75% లేదనుకోండి, ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అలా చేశారు. ఓకేనా? సో స్టార్టింగ్ మనం ఏం చేస్తాం, జోసా కౌన్సిలింగ్లో అన్నీ అప్లోడ్ చేస్తాము. మీ యొక్క ర్యాంక్ని బట్టి వాళ్ళు సీట్ అలాట్ చేస్తారు. సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ సర్టిఫికేట్లు అన్నీ పంపండి అని ఒరిజినల్స్ మళ్ళీ చూస్తారనమాట క్లియర్గా అన్ని సర్టిఫికేట్స్ని. అప్పుడు బయటపడ్డా మీకు సీట్ ఇవ్వరు. సో 75% ఉండాలి. సో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓన్లీ సెకండ్ ఇయరే, ఫస్ట్ ఇయర్ కాదు. దీని మీద నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీలో సీట్ ఇవ్వరు, ఇంటర్ సెకండ్ ఇయర్లో మార్క్స్ తక్కువ ఉంటాయని చేశాను ఒక వీడియో. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి స్టేట్కి అప్లికబుల్ అనమాట. సిబిఎస్ఈ స్టూడెంట్స్కి ఎలిజిబుల్, అది అప్లికబుల్, ప్రతి ఒక్కరికి అప్లికబుల్ అది, అంటే ప్రతి స్టేట్ స్టూడెంట్స్కి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా తక్కువ ఉంటే రీకౌంటింగ్ అన్న రీవెరిఫికేషన్ అన్న అప్లై చేయండి మీకు డౌట్ ఉంటే. లేదు సార్ నేను మార్క్స్ పెంచుకోవాలి, నాకు వేరే ఆప్షన్ లేదు, మంచి పర్సెంటేజ్ వస్తుంది అంటే సెకండ్ ఇయర్లో అయితే రాస్తే మొత్తం రాయాలి, అన్ని సబ్జెక్ట్స్ రాయాల్సి ఉంటుంది, ఒక సబ్జెక్ట్ రాయడానికి ఉంటుంది. ఫెయిల్ అయితే మాత్రం ఫెయిల్ అయినట్లే. ఒకవేళ పాస్ అయ్యి మంచి మార్క్స్ వస్తే అది కన్సిడర్ చేస్తారు. సో అది చూసుకోండి ఒకసారి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా తక్కువ ఉంటే టెన్షన్ పడకుండా మీరు కామెంట్ చేయండి, లేదంటే మీ ప్రిన్సిపల్, కాలేజ్ ప్రిన్సిపల్ అడగండి, వాళ్ళు బోర్డు తోటి మాట్లాడతారు క్లియర్గా. ఇలా ఉంది సిచ్యువేషన్, ఈ స్టూడెంట్కి ఇంత పర్సెంటేజ్ వచ్చింది, ఇంటర్ సెకండ్ ఇయర్లో మార్క్స్ పర్సెంటేజ్ లేదు ఏంటి అనేది అంత క్లియర్గా మీకు క్లారిఫైగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ డేట్స్ వచ్చేసి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే April 20 నుంచి 27 మధ్యన అప్లై చేసుకోవాలి. 20 to 27 ఇంకా క్లియర్ డేట్స్, ఎగ్జామ్ టైం టేబుల్ వస్తుంది. అది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక చిన్న వీడియో చేస్తాను. రీకౌంటింగ్ అయితే ఒక్క పేపర్కి 260 రూపీస్ ఉంటుంది, రీవెరిఫికేషన్కి అయితే 1300 రూపీస్ ఉంటుంది ఫీజు. అంటే మీకు స్కానర్డ్ కాపీ పంపిస్తారనమాట మీ యొక్క పేపర్ మొత్తాన్ని. నెక్స్ట్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్. ఫెయిల్ అయిన వాళ్ళనేమో సప్లిమెంటరీ, పాస్ అయిన వాళ్ళని ఇంప్రూవ్మెంట్. ఫెయిల్ అయితే ఇంప్రూవ్మెంట్ ఛాన్సే ఉండదు, గుర్తుపెట్టుకోండి. పాస్ అయితేనే ఇంప్రూవ్మెంట్, ఎన్ని సబ్జెక్ట్స్ అన్నా రాసుకోవచ్చు. ఓకేనా? ఫెయిల్ అయ్యిండ్రు అనుకోండి, సప్లిమెంటరీ 600 రూపీస్ ఉంటుంది, ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా సరే. ఒకవేళ పాస్ అయ్యి ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే 600 రూపీస్ మినిమము, ఒక సబ్జెక్ట్కి ఎక్స్ట్రా 160 రూపీస్ ఉంటుంది. 2 సబ్జెక్ట్స్ కడితే 320 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి. ఇది May 21 నుంచి June 4 వరకు ఎగ్జామ్స్. May 21 నుంచి June 4 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఏది ఇంప్రూవ్మెంట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్. ప్రాక్టికల్స్ అయితే 275 రూపీస్ ఫీజు ఉంటుంది May 7 నుంచి 11 వరకు. సో ఇదండి ఇంప్రూవ్మెంట్. మీకు ఒక డౌట్ వస్తుంది, సరే ఇప్పుడు నేను ఇంప్రూవ్మెంట్ రాస్తున్నా, ఓకే ఇంప్రూవ్మెంట్ రాసిన, నాకు ఫస్ట్ 100కి 70 మార్క్స్ వచ్చినాయి, 70 మార్క్స్ వచ్చినాయి. నేను ఒకవేళ ఇంప్రూవ్మెంట్ రాస్తే నాకు 90 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏది కన్సిడర్ చేస్తారంటే 90 మార్క్స్దే కన్సిడర్ చేస్తారు. నీకు ఫస్ట్ టైం ఎంత వచ్చినాయి, 70 కదా, సో ఇంప్రూవ్మెంట్ రాస్తే ఎంత వచ్చినాయి, 90 వచ్చినాయి కదా, 90 కన్సిడర్ చేస్తారు. ఒకవేళ అన్ఫార్చునేట్లీ మీరు ఎగ్జామ్లో ఏదో ఇబ్బంది అయ్యి 60 మార్క్సే వచ్చినాయి అనుకోండి, మీకు ఫస్ట్ టైం ఏమో 70 వచ్చినాయి, ఇంప్రూవ్మెంట్ రాస్తే 60 వచ్చినాయి, అప్పుడు ఏది తీసుకుంటారంటే 70 తీసుకుంటారు, తక్కువ వచ్చిన మార్కులు తీసుకోరు. ఇది ఒక అవకాశం అనమాట, మార్క్స్ పెంచుకోవడానికి ఒక అవకాశం. మీకు పొరపాటున 60 మార్క్స్ వస్తే ఇది తీసుకోరు, బెస్ట్ ఆఫ్ 2 అనమాట, ఇదే తీసుకుంటారు. మనకు జేఈ మెయిన్స్ కూడా అంతే కదా, జేఈ మెయిన్స్ జనవరి ఉంటుంది, ఏప్రిల్ సెషన్ ఉంటుంది. దేంట్లో ఎక్కువ పర్సెంటేజ్ వస్తే అదే కన్సిడర్ చేస్తారు. జనవరిలో ఎక్కువ వస్తే ఏప్రిల్ది తీసుకోరు, ఏప్రిల్ది ఎక్కువ వస్తే జనవరిది తీసుకోరు, అలా అనమాట. ఓకే 70 ఉంది, మీకు వచ్చినేమో 60 మార్క్స్ అనమాట, ఇది తీసుకోరు, 70 మార్క్స్ తీసుకొని అవే ఇచ్చేస్తారనమాట. సో ఇదండి ఇంప్రూవ్మెంట్. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది కొద్దిమంది పేరెంట్స్కి, చూసుకోండి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రం చాలా డ్యామేజ్ అవుతుంది 75% లేకుంటే. జేఈ మెయిన్స్, ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జోసా కౌన్సిలింగ్లో మీకు సీట్ ఇవ్వరనమాట, అది క్లియర్గా తెలుసు.
ఇది క్లియర్గా నేను బుక్లెట్ రూల్స్ని బట్టి చెప్తున్నా. లాస్ట్ ఇయర్ నా స్టూడెంట్స్కి జరిగింది కూడా అలా. వాళ్ళు చాలా ట్రై చేశారు కానీ 2.5 మార్క్స్ తోటి సీట్ మిస్ అయిపోయారు వాళ్ళు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? సో చాలా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇమీడియట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మీ యొక్క కామెంట్స్ ఏమైనా డౌట్స్ని బట్టి ఒక వీడియో చేస్తాను. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. మీకు బీటెక్ కౌన్సిలింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ అయిపోయి మీకు కాలేజీలో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే ఇది మన ఛానల్ మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం అండ్ పేరెంట్స్ కోసం, ఏపీ అండ్ తెలంగాణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.